civil supplies. Old system, one of the best system, paddy procurement. మీరు కలెక్టర్స్ అందరూ రివ్యూ చేసి ఒకసారి డిపార్ట్మెంట్ చెప్తే దాన్ని కూడా ఒకసారి అనలైజ్ చేసుకొని ఏం చేయాలో మేము కూడా వర్కౌట్ చేసి బెస్ట్ సిస్టమ్ అడాప్ట్ చేస్తాం. 48 hours లోపల రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు వెళ్ళాలి. మళ్ళీ గోతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి అవద్దండి. లాస్ట్ టైం అన్ని గోతాలు రంధ్రాలు పడిపోయి ఇక్కడి నుంచి తీసుకుపోయే లోపల సగం ధాన్యం దారిలో పోయింది. నెంబర్ 2, ఇష్ట ప్రకారం సెలెక్టివ్ రైస్ మిల్స్. ఈ ఊర్లో రైస్ పండిస్తే ప్యాడీ పండిస్తే ఆ ఊర్లో ఉండే రైస్ మిల్లు మిల్లింగ్ చేయడానికి లేదు. వీళ్ళని ఇక్కడి నుంచి వాళ్ళ రైస్ మిల్ ఈస్ట్ గోదావరిలో ఉంటే అక్కడ పంపిస్తారు. ర్యాండమ్ అనే పేరు పెట్టి. ఆల్ దిస్ థింగ్ షుడ్ గో. రైతు సెంట్రిక్ గవర్నమెంట్ ఉండాలి. ప్రొక్యూర్మెంట్ పర్ఫెక్ట్గా ఉండాలి. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. మీరు ఇది గుర్తుపెట్టుకొని ఏ విధంగా చేయాలో మీరు వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాను రాను డిమాండ్ మిల్లెట్స్, హెల్త్ రీజన్ మళ్ళీ. కాబట్టి మిల్లెట్స్ని మీరు ప్రమోట్ చేయడం. ఇప్పుడు కూడా మనం రైస్ బదులు ఏవైతే ఉన్నాయో రాగి, సజ్జ ఇవన్నీ ఇవ్వగలిగితే పీపుల్ గా ఒప్పుకుంటే ఆ రేషియో ప్రకారం వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇండెంట్ తీసుకోవడం, అవేర్నెస్ తేవడం అవసరం. అది కూడా వర్కౌట్ చేయండి. అల్టిమేట్గా ఎవ్రీ డిస్ట్రిక్ట్ యు ఆర్ మానిటరింగ్ జిఎస్డిపినే కాకుండా ఇన్ఫ్లేషన్. డిస్ట్రిక్ట్ టు డిస్ట్రిక్ట్, స్టేట్ యాజ్ ఎ యూనిట్ వీ వాంట్ టు మానిటర్ ఇన్ఫ్లేషన్. ఈరోజు ఒకప్పుడు ఎప్పుడో పెట్టాం రైతు బజార్లు దీనికోసమే. ఆర్టీసీ బస్సుల్లో ఒక 5-6 సీట్లు తీసేసి తెల్లవారితో వెజిటబుల్స్ అన్ని తీసుకొచ్చి ఆ గ్రామాల నుంచి, ఏ గ్రామాలు అయితే వెజిటబుల్స్ ప్రొడ్యూస్ చేస్తారో ఆ గ్రామాల నుంచి వెజిటబుల్స్ తీసుకొచ్చి రైతు బజార్ దగ్గర ఆపి రైతు బజార్లో అమ్ముకొని నెక్స్ట్ డే వెళ్ళేవాడు. అక్కడే సీడ్ అవన్నీ కూడా తీసుకెళ్ళేవారు. ఏం కావాలో ఫెర్టిలైజర్స్, సీడ్, లేకుంటే నాలెడ్జ్, షేరింగ్ ఆఫ్ ఐడియాస్ అన్నీ తీసుకెళ్లేవాళ్ళు. ఇప్పుడు అవన్నీ పోయినాయి. ఒకప్పుడు జాయింట్ కలెక్టర్ని ఈ పర్పస్కే పెట్టాం. విశాఖపట్నంలో టమోటా రేటు చూస్తే 70 రూపాయలు ఉంటుంది, చిత్తూరులో 5 రూపాయలు ఉంటుంది, 2 రూపాయలు ఉంటుంది. వై మనం ఆ మాత్రం చేయలేము మనం. దట్స్ వేర్ వన్ జాయింట్ కలెక్టర్ ఇలాంటివన్నీ సూపర్వైజ్ చేయడానికి ఇద్దరిని పెట్టుకొని రెవెన్యూ ఇంపార్టెంట్ మ్యాటర్స్ ఒకటి చేస్తే ఇంకొకరికి చేయడానికి పెట్టాం. నేను సిఎస్ గారిని కూడా చెప్తున్నా, విల్ గివ్ 1 more జాయింట్ కలెక్టర్ ఫర్ ఎవరీ డిస్ట్రిక్ట్. డివిజన్ కూడా మేము సజెస్ట్ చేస్తాం. ఇద్దరికి కూడా డివిజన్ చేసి మీరు కానీ చేయగలిగితే ఈ ఇన్ఫ్లేషన్ కానీ మనం అనుకున్న డెవలప్మెంట్ కానీ ఇవన్నీ చేయడానికి అవకాశం ఉంటుంది. దీస్ ఆర్ ఆల్ సమ్ ఆఫ్ మై థాట్స్ ఐ వాంట్ షేర్ యూ. ఇంకా ఇన్ కోర్స్ ఆఫ్ టైం మనకు ఐడియాస్ వస్తే, ఫస్ట్ టైం నేను కూడా ఒకసారి రివ్యూ చేశాను. రివ్యూ చేసిన తర్వాత ఇంకొక పక్కన కూడా రైసు ఏదైతే వెహికల్స్ ఉన్నాయో కొత్త సిస్టమ్ పెట్టారు. నాకైతే అర్థం కాదు. రైస్ ఫేర్ ప్రైస్ షాపులు ఉన్నాయి, మళ్ళా 3 రోజులకు 15 రోజులు ఈ వ్యాన్ తిరుగుతుంది. ఒక్కొక్క ఫేర్ ప్రైస్ షాప్ 4-5 రోజులు తిరుగుతుంది. అంటే ఇలాంటి సిస్టమ్స్ అనేటివి ఒక పద్ధతి లేని సిస్టమ్ తీసుకొచ్చారు. ఒకప్పుడు అప్ టు 20th వరకు ఏ ఫేర్ ప్రైస్ షాపు పోయినా రైస్ ఎసెన్షియల్ కమోడిటీస్ దొరికేటివి. ఇఫ్ నెసెసరీ డోర్ డెలివరీ కూడా ఇచ్చాం. ఇప్పుడు 1,800 crores 2,000 crores ఖర్చు పెడుతున్నారు దీనికి. వై? 15 రోజులు పని పెట్టి ఇద్దరికి మంత్ అంతా శాలరీస్ పే చేస్తున్నారు. ఒక వెహికల్ కొని 15 days ఉపయోగించి 15 days ఫ్రీగా పెట్టి ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారు. వై షుడ్ యూ డూ ఆల్ దీస్ థింగ్స్? కావాలంటే ఒక ఆటో పెట్టండి, ఎత్తుపీచి చేస్తాడు. ఒక సైకిల్ పెట్టండి, ఎత్తుపీచి చేస్తాడు. ఎవరైతే రాలేని వాళ్ళకి మనం ఇవ్వాల్సిన అవసరం, డిజర్వింగ్ పర్సన్స్ వాళ్ళకే ఇవ్వాలి, వాళ్ళకి ఇద్దాం. ఇప్పుడు కూడా అలాంటి ఇనేబిలిటీ వాళ్ళకి ఇవ్వాలి తప్ప, కానీ వాళ్ళు ఏంటి రోడ్డు మీదకి వచ్చి నిలబడుకోవాలి అవర్స్ టుగెదర్ రైస్ తీసుకోవడానికి. ఎప్పుడు వస్తుంది తెలియదు ఈ వెహికల్. అంటే వాళ్ళ టైం కూడా వేస్ట్. అంత మునుపు వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసిపోయేది పోయి ఇప్పుడు రివర్స్ చేశారు. ఇదంతా కూడా అన్నెసరీ ఎక్స్పెండిచర్, రాష్ట్రం మీద డెట్, తర్వాత వీళ్ళు ఇష్ట ప్రకారం చేయడం. అదే వెహికల్స్లో రీసైక్లింగ్ పెద్ద ఎత్తున జరిగింది. ఇప్పుడే మన వాడు చెప్పినట్టు కాకినాడలో ఒకే ఫ్యామిలీ 3 పొజిషన్లు. సివిల్ సప్లైస్ కార్పొరేషన్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, ఎమ్మెల్యే, పోర్ట్ ఎమ్మెల్యే.
వెర్ ఆర్ వి గోయింగ్? అంటే దొంగ చేతుల్లోకి తాళాలు ఇచ్చేసి వాళ్ళు ఏం చేసినా మనం ప్రేక్షకుల వారికి కూర్చున్నాం గవర్నమెంట్, లేకపోతే మనమే సపోర్ట్ చేసాం. దీంతో క్లియర్గా రైస్ అంతా కూడా స్మగ్లింగ్, రీసైక్లింగ్ జరిగింది. కాబట్టి ఇవన్నీ చాలా లోపాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. విల్ కరెక్ట్ ఎవ్రీథింగ్. ఇక్కడ మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి, సోషల్ జస్టిస్. ఈ వర్గాల్లో అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ చేయడం మన బాధ్యత. అందుకే ఒక ఎగ్జాంపుల్ కూడా మీరు చూస్తే 96-97లో అమాంగ్ ఎస్సీస్లో వ్యత్యాసాలు ఉన్నాయన్నప్పుడు కేటగరైజేషన్ మొగ్గు చూపించాం. అంటే ఏ వర్గానికి కూడా అన్యాయం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఇటీవల ఎలక్షన్లో కూడా మేము సోషల్ రీఇంజనీరింగ్, అన్ని కులాలకు న్యాయం చేయడం కోసం ఇంతవరకు అసెంబ్లీకి రాని కులాలను కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేశాం. ఫస్ట్ టైం రజక అసెంబ్లీకి తీసుకొచ్చాం. ఇలాంటివి కొన్ని సోషల్ రీఇంజనీరింగ్ కూడా మేము ముందు పోయే పరిస్థితికి వచ్చాం. ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది ఒకటి, ఈరోజు హిస్టారికల్గా సోషియో ఎకనామిక్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ వల్ల కొన్ని కులాలు ఇప్పటికి కూడా ఇంకా బ్యాక్వర్డ్గానే ఉన్నాయి. అందుకే ఒక్కొక్కరు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి ఇక్కడ. ఉదాహరణకి ఎస్టీ, లాంగ్ బ్యాక్ మేము చైతన్యం అనే ప్రోగ్రాం పెట్టాం. ఎందుకంటే ట్రైబల్ ఏరియాలో ఉండే రిసోర్సెస్ ఎక్కడా లేవు. ఇప్పుడు అరకు వ్యాలీ కాఫీ ఒక చిన్న ఇనిషియేటివ్. అది ఈరోజు ఇండియాకే ప్రైడ్గా ప్యారిస్లో కాఫీ అమ్మే పరిస్థితికి వచ్చాం, నెంబర్ ఆఫ్ షాపులు పెట్టి. వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్, బెస్ట్ క్లైమేట్ మనం విజువలైజ్ చేయలేదు. విజువలైజ్ చేసిన తర్వాత స్టార్ట్ చేశాం. నాంది ఫౌండేషన్ టేకప్ చేశారు, ఇప్పుడు అమ్మగలిగాం. దీంతో ఆ ఏరియా మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ వచ్చే పరిస్థితి వస్తుంది ఎకనామిక్గా. అలాంటి రిసోర్సెస్ ట్రైబల్ ఏరియాలో ఒరిజినల్ ల్యాండ్, అది ఆర్గానిక్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ గారు పండించి స్పెషల్గా మనం అమ్మగలిగితే ప్రీమియం ప్రైస్ కమాండ్ చేసే పరిస్థితి వస్తుంది. అలాంటివి మనం వర్కౌట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అమాంగ్ ఎస్సీస్ అండ్ బీసీస్ ల్యాండ్స్ తక్కువ ఉన్నాయి. ల్యాండ్స్ తక్కువ ఉన్నప్పుడు వాళ్ళని ఏ విధంగా ఎంపవర్ చేయగలుగుతాం మనం? ట్రైబల్స్లో కూడా ఓన్లీ అరకు వ్యాలీ, అక్కడ ఫారెస్ట్ ల్యాండ్ కొంతవరకు ఉంది, కొన్ని ప్రాంతాల్లో ల్యాండ్ కూడా లేదు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి, మీరు కన్సిడరేషన్ తీసుకోవాల్సింది. ఇక్కడ బీసీస్కి వచ్చినప్పుడు గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ కార్యక్రమాలు కొన్ని ఉన్నాయి మనం చేయగలిగేటి. వాళ్ళకు వారసత్వంగా, వాళ్ళకు ట్రెడిషనల్గా కొన్ని వృత్తులు ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు రజక, బట్టలు ఉతికే పని. ఇప్పుడు వాళ్ళకు మోడర్నైజేషన్లో వాళ్ళకు కానీ ప్రాధాన్యత ఇవ్వగలిగితే కొంతవరకు బెటర్గా వచ్చే పరిస్థితి వస్తారు. ఏం చేయగలుగుతాం? అదే సమయంలో గౌడ, సెట్టిబలిజ, ఈడిగా వీళ్ళందరూ కూడా ఒకప్పుడు టాడీ అమ్ముకొని, లేకుంటే లిక్కర్ అమ్ముకొని ఒకప్పుడు ఉండేవాళ్ళు. ఇప్పుడు వచ్చింది. దట్స్ వై నేను ఒక మాట చెప్పాను, 15% 20% షాపులు రిజర్వ్ చేస్తామని. ఆ షాపులు మనం రిజర్వ్ చేయగలిగితే అందులో వచ్చే ఆదాయం వల్ల కొన్ని కుటుంబాలు పైకి వచ్చే అవకాశం వస్తుంది. అదే మరిగా ఇంకా కొన్ని కమ్యూనిటీస్ మీరు చూస్తే, ఫిషర్మెన్ కమ్యూనిటీ, చెరువుల్లో అంతా చేపల బట్టి ఇచ్చేదానికి మనం కానీ చేయగలిగితే వాళ్ళు కూడా చాలా మందికి వెసులుబాటు వస్తుంది. ట్రెడిషనల్ వృత్తి, కానీ ఇప్పుడు వేరే వాళ్ళందరూ వచ్చి ఆ వృత్తిలోకి ఎంటర్ అయిపోతున్నారు. వాళ్ళని మనం ఎక్కడికక్కడ పికప్ చేయడం లేదు. వీవర్ ఇది ఈజ్ వన్, ఇప్పుడిప్పుడు పికప్ అవుతుంది. కరెక్ట్గా చేస్తే వీవర్ని కూడా లైన్లో పెట్టడానికి అవకాశం ఉంది. ప్రపంచంలో మార్పులు వస్తున్నాయి. మళ్ళీ చాలామంది ఆ ఫీల్డ్ నుంచి వెళ్ళిపోయారు, కానీ ఇప్పుడు మళ్ళీ ప్రపంచంలో ఈ యొక్క చేనేతకు ప్రాధాన్యత రావడం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది ఇక్కడ నేను మిమ్మల్ని కోరేది, ట్రెడిషనల్గా వారసత్వంగా వృత్తుల్లో ఉండే వాళ్ళకి ఆధునీకరణ జోడించి ప్రొఫెషనలిజం కూడా ఇచ్చి వాళ్ళని ఎకనామిక్గా ఏ విధంగా పైకి తేగలుగుతామో వర్కౌట్ చేయాల్సిన బాధ్యత కలెక్టర్స్ పైన, అడ్మినిస్ట్రేషన్ పైన ఉంది. ఇది మనం చేయాల్సిన అవసరం ఉంది. బేసిస్లో 135 కమ్యూనిటీస్ ఉన్నాయి. ఆ 135 అన్ని మనం ఒక అనలైజ్ చేసుకొని ఏ విధంగా ఎకనామిక్ యాక్టివిటీ లింక్ చేయగలుగుతామో. మేము ఇంత మునుపు ఆదరణ పెట్టాం, ఆధునికమైన పనిముట్లు ఇచ్చాం,
అవి కొంతవరకు సాగిపోయింది. ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. మైనారిటీస్లో కూడా చాలామంది పేదరికం ఉంది. ఎక్కువ మంది ఆటోమొబైల్ పైన డిపెండ్ అవుతారు. ఇవి కూడా మీరు వర్కౌట్ చేసి ఆటోమొబైల్ పైన డిపెండ్ అయ్యే మైనారిటీస్ అర్బన్ ఏరియాలో ఏం చేయగలుగుతాం కూడా మనం వర్కౌట్ చేయాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం యాక్సెస్లో ఒక్కొక్కరు ఒక్కొక్క వృత్తి చేసుకుంటూ అదేవిధంగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. దాన్ని రీఎన్ఫోర్స్ చేస్తూ నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు 2-3 విషయాలు మనం చూస్తే, నాకు ప్రతి ఒక్క డిపార్ట్మెంటు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యామిలీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కమ్యూనిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కనెక్టివిటీ, దీన్ని ప్రతి ఒక్క గ్రామం నుంచి ఎక్కువ వీకర్ సెక్షన్స్ ఉండే ఏరియాలో మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. నెంబర్ 2, ఎడ్యుకేషనల్ ఇండికేటర్స్. లిటరసీ ఎంత ఉంది, అట్ ఫార్ అదర్స్ ఎట్లా తీసుకురాగలుగుతాం, దీన్ని వర్కౌట్ చేయాలి. అదే మరి ఎకనామిక్ ఇండికేటర్స్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ ఉన్నారు వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎట్లా మనం పెంచాలి, అది కూడా మనం వర్కౌట్ చేయాలి. హెల్త్ ఇండికేటర్స్ కూడా, అది కూడా మీరు ఎక్కడికక్కడ వర్కౌట్ చేసి హెల్త్ ఇండికేటర్లు MMR, IMR ఇప్పుడే కొన్ని చూపించారు. దాంట్లో నేను మొన్న చెప్పాను ఈ దృష్టితో మీరు చూడాలని. వెరీ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ట్రైబల్స్లో మీరు చూస్తే ఫెర్టిలిటీ రేట్ ఈజ్ వెరీ హై, దట్ ఈస్ ఎ గుడ్ సైన్. ఆంధ్రప్రదేశ్లో 1.7 ఫెర్టిలిటీ రేట్ జనరల్ ఓవరాల్, దట్ ఈస్ బిలో రీప్లేస్మెంట్ లెవెల్, 0.3 మైనస్. వీళ్ళలో 2.9 ప్లస్ అంటే 0.9% ప్లస్. దట్ ఈస్ వన్ మోర్ గుడ్ థింగ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో చూస్తే ఆల్ ఇండియా లెవెల్లో 2 ఎగ్జాక్ట్ రీప్లేస్మెంట్ లెవెల్కి వచ్చాం అన్ని స్టేట్స్ కలుపుకుంటే. డెత్ రేట్లో కూడా ఆల్ ఇండియా లెవెల్లో 7.47, ఏపీ 6.7, ట్రైబల్ ఏరియాలో 7, 0.3% ఈజ్ మోర్. దిస్ ఈజ్ వేర్ మనం ఆలోచించాల్సింది. ఇలాంటివన్నీ మనం తీసుకొని ఏ విధంగా మనం ముందుకు తీసుకుపోగలుగుతామో మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అది మరి ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్లో అండర్ వెయిట్లో తక్కువ ఉన్నాం, స్టంటింగ్లో ప్రాబ్లం ఉంది, వేస్టింగ్ కూడా ఇది ఉంది. ఇది కూడా మీరు ఒకసారి ఎవ్రీ ఫంక్షనరీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. క్లియర్ కట్ ఇండికేటర్స్ పెట్టుకొని మనం ఖర్చు పెట్టేటప్పుడు ఇంకా ఏదైనా ఉంటే కరెక్ట్ మెజర్స్ చేసి ప్రాసెస్ కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసి ఇన్పుట్స్ పెడుతున్నాం. హౌ వీఆర్ గోయింగ్ టు డూ ప్రాపర్ ప్రాసెస్ అండ్ బ్రింగ్ అకౌంటబిలిటీ. అల్టిమేట్లీ అవుట్కమ్స్ ఆర్ ఇంపార్టెంట్. వితౌట్ అవుట్కమ్స్ మీరు ఎన్ని మాట్లాడినా కూడా దట్ ఈస్ నాట్ అవర్ ఎఫిషియన్సీ. రొటీన్ జరిగిపోతే మీరు నేను అవసరం లేదు, లీడర్షిప్ అవసరం లేదు. కాబట్టి ఇది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. చైల్డ్ మ్యారేజెస్ వీ హ్యావ్ టు డిస్కస్ అబౌట్ ఇట్. ఇండియా 23.30 అయితే ఆంధ్రప్రదేశ్ 29.30, వెస్ట్ గోదావరి 22.10, ఆల్ ఇండియా కంటే తక్కువ, గోవా 5.8. ఇది కాన్షియస్గా అవేర్నెస్ బిల్డప్ చేయాలి, డిబేట్ జరగాలి, డిస్కషన్ జరగాలి. ఇంకొక పక్కన ఈవెంట్స్ కూడా మీరు కండక్ట్ చేయాలి. ఉదాహరణకు ఒకప్పుడు సామూహిక శ్రీమంతాలు పెట్టాం. ఆ ఈవెంట్ని పెట్టి అందరినీ అక్కడికి పిలిపించి ఆ ఇష్యూ మీద మాట్లాడేవాళ్ళం. ఇప్పుడు మనం ఆ ఇష్యూని మళ్ళీ పెట్టి యూ హ్యావ్ టు టాక్ అబౌట్ పాపులేషన్ మేనేజ్మెంట్. దాని మీద కూడా చర్చ జరిగితే స్లోగా పికప్ అవుతారు. ఇలాంటి ఈవెంట్స్ కూడా మేము కూడా వర్కౌట్ చేస్తాం. అలాంటివన్నీ పెట్టి ఒక క్యాంపెయిన్ మూడ్లో ప్రజా చైతన్యం తీసుకొస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఇప్పుడే